ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. మానవ జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో వేధించే అతిపెద్ద శత్రువు అనుమానం. దీనినే మన శాస్త్రాలలో సంశయం అని అంటారు. ఈ సంశయం మనిషి మనశ్శాంతిని ఎలా హరిస్తుంది? దీని గురించి ద్వాపర యుగంలోనే జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునుడికి ఏం బోధించారు? అనుమానాన్ని మనం ఎలా అధిగమించాలి అనే విషయాలను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం 41వ శ్లోకంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అగ్నిశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. దీనికి అర్థం జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, అన్నింటికీ అనుమానించేవాడు నశించిపోతాడు. సంశయాత్మునికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలోనూ శాంతి లభించదు. అనుమానపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎప్పటికీ ఆనందాన్ని పొందలేడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటారు, అర్జున, యుద్ధరంగంలో నీవు నీ శస్త్రాలపైన, నీ సామర్థ్యం పైన అనుమానం పెంచుకుంటే విజయం సాధించలేవు. మన జీవితంలో కూడా అంతే. మన శక్తి సామర్థ్యాలపై మనకు నమ్మకం లేనప్పుడు, అనుమానం పుట్టినప్పుడు పతనం ప్రారంభమవుతుంది. అనుమానం అనేది బంధాల మధ్య ఒక విషపూరితమైన గోడ లాంటిది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు స్నేహమైన, కుటుంబమైన ముక్కలైపోతాయి. అనుమానం ఉన్న మనస్సు ఎప్పుడూ అలజడితో ఉంటుంది. అది ఎవరినీ నమ్మనివ్వదు, ప్రశాంతంగా నిద్రపోనివ్వదు, నిరంతరం భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. పరమాత్ముడు ఈ సంశయాన్ని తొలగించడానికి 2 ముఖ్యమైన ఆయుధాలను చెప్పారు. మొదటిది జ్ఞానము. ఏది నిజం, ఏది అబద్ధం అనే వివేకంతో ఆలోచించాలి. అజ్ఞానం వల్లే అనుమానం పుడుతుంది. కాబట్టి సరైన జ్ఞానాన్ని సంపాదించాలి. రెండవది శ్రద్ధ. భగవంతుని పైన, ధర్మం పైన మరియు మీ పనులపైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచాలి. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ అనుమానానికి తావుండదు. శ్రీకృష్ణ భగవానుడి బోధనల ప్రకారం అనుమానం మనిషిని ఎలా పతనం చేస్తుందో వివరించే ఒక చిన్న కథను ఇప్పుడు చెప్పుకుందాం. ఒకానొక గ్రామంలో కేశవుడు అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన చాలా నైపుణ్యం కలవాడు. ఎంతో అందమైన విగ్రహాలను చెక్కేవాడు. అతనికి మాధవుడు అనే ఒకే ఒక శిష్యుడు ఉండేవాడు. మాధవుడు తన గురువును దైవంగా భావించేవాడు. గురువు చెప్పిన విద్యను ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాడు. కొన్ని సంవత్సరాల సాధన తర్వాత మాధవుడు కూడా అద్భుతమైన విగ్రహాలు చెక్కడం ప్రారంభించాడు. గ్రామ ప్రజలందరూ మాధవుడి ప్రతిభను మెచ్చుకోవటం మొదలుపెట్టారు. ఇది చూసి కేశవుడి మనసులో చిన్నగా అనుమానం అనే బీజం పడింది. నా శిష్యుడు నాకంటే గొప్పవాడైపోతున్నాడా? రేపు వీడు నన్ను మించిపోతే నా గుర్తింపు ఏమవుతుంది? ఒకవేళ వీడు నా శిల్పకళా రహస్యాలన్నీ దొంగిలించి నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా అని కేశవుడు అనుమానపడటం ప్రారంభించాడు. ఈ అనుమానం ఎంతగా పెరిగిపోయిందంటే మాధవుడు ఏ పని చేసినా కేశవుడు తప్పుగా చూడసాగాడు. మాధవుడు గురువుగారి కోసం తెచ్చిన పండ్లను చూసి అందులో ఏదైనా విషం కలిపాడేమోనని అనుమానించాడు. మాధవుడు శిల్పం చెక్కుతుంటే తనను చూసి నవ్వుతున్నాడేమోనని భ్రమపడ్డాడు. చివరకు కేశవుడు తన శిష్యుడికి శిల్పకళలో ఉన్నతమైన మెలకువలు నేర్పించడం మానేశాడు. తన నైపుణ్యాలను దాచిపెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ అనుమానంతో, భయంతో, క్రోధంతో జీవించడం వల్ల కేశవుడి మనశ్శాంతి పూర్తిగా నశించింది. ఆయన ఏకాగ్రత దెబ్బతిని ఆయన చెక్కే శిల్పాలు ఆకృతిని కోల్పోయాయి. ప్రజలు కేశవుడికి పనులు ఇవ్వటం మానేశారు. మరొక వైపు మాధవుడు తన గురువుపై ఎలాంటి అనుమానం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో, శ్రద్ధతో తన పనిని కొనసాగించాడు. గురువు దూరం పెడుతున్నా
ఆయన పైన భక్తిని తగ్గించుకోలేదు. కాలక్రమేణా మాధవుడు గొప్ప శిల్పిగా కీర్తి పొందాడు. కానీ కేశవుడు మాత్రం తన సొంత అనుమానం అనే శత్రువు వల్ల సర్వస్వం కోల్పోయి ఒంటరి వాడయ్యాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నదేమిటంటే, బాహ్య శత్రువుల కంటే మన మనసులో ఉండే అనుమానమే మనల్ని ఎక్కువగా దెబ్బతీస్తుంది. కేశవుడికి శిల్పకళ తెలుసు, కానీ శ్రద్ధ, నమ్మకం లేకపోవడం వల్ల అనుమానానికి లోనై తనను తాను నాశనం చేసుకున్నాడు. ఎక్కడ అనుమానం ఉంటుందో అక్కడ ప్రశాంతత, విజయం ఉండవు. ఎక్కడ నమ్మకం, శ్రద్ధ ఉంటాయో అక్కడ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ముగింపుగా సంశయాత్మ వినశ్యతి అనే పరమాత్ముని వాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ మనస్సులో ఎప్పుడైనా అనుమానం తలెత్తితే దానిని మీ వివేకంతో, జ్ఞానంతో అప్పుడే తుడిచిపెట్టేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి, సత్కర్మలు చేయండి, భగవంతుడిపై భారాన్ని వెయ్యండి. అప్పుడే జీవితంలో నిజమైన ప్రశాంతత, విజయం లభిస్తాయి. ఈ శ్రీకృష్ణ బోధనలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇతరులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.